నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రికార్డులు పరిశీలించిన కమిషనర్ శేషన్న. నంద్యాలలో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాలలో ప్రతి పేద ముస్లిం కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలి. రంజాన్ ఈద్ కిట్లు పంపిణీ చేస్తున్న గాజా హుసేన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతం నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. పదో విద్యార్థుల హాల్ టికెట్ పై గూగుల్ మ్యాపింగ్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు. పరీక్షా కేంద్రానికి దారి చూపించే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు. ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి వర్ధంతి ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. నాన్న లోటును మరవలేము, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులలో పర్యావరణం, అడవుల పరిరక్షణపై అవగాహన. ఫారెస్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన డైరెక్టర్ కళ్యాణ్ కుమార్. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ. చైర్పర్సన్ మహబూనిసా. నంద్యాల జిల్లా టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర. గ్రామంలో పండుగ వాతావరణం. నంద్యాలలో ప్రజలకు సులభంగా ఆధార్ నమోదు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాలలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం పట్టణంలోని సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో జరుగుతున్న పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, నిర్వహణలో ఉన్న రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజలకు అందించే సేవలు సమయానికి పారదర్శకంగా అందించాలని సూచించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు లక్ష్యాలను సాధించేందుకు ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు పరిస్థితి, ప్రజల సమస్యల పరిష్కారం, ఫిర్యాదుల నమోదు, వాటి పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో జరుగుతున్న పనులను అధికారులు తరచూ పరిశీలిస్తూ ఏం జరుగుతోంది, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారని ఆరా తీస్తారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. స్వర్ణ వార్డుగా తీర్చిదిద్దేందుకు శుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ తనిఖీల సందర్భంగా సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రతి స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డును ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్స్ చేయాలి. ఆయా ప్రకారంగా విజిట్ చేసి ఆ సచివాలయాలు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించాలి. రిజిస్టర్స్ ఉన్నాయి, అదన్నిటిని కూడా చూడాలి. అక్కడ వర్క్ కల్చర్ను ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాల సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందిస్తున్నారా లేదా, అదేవిధంగా ఆయా వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ ఏ విధంగా చేస్తున్నారు, అందిస్తున్నారు అనే విషయాలను గమనించాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ స్థాయిలో అయితే నెలకు 10 విజిట్లు చేయాలి.
మనకు 47 సచివాలయాలు ఉన్నాయి. 47 సచివాలయాల్లో 1 మంత్లో కనీసం 10 సార్లు విజిట్ చేసి వీటన్నీ కూడా గమనించి ఈ యొక్క సచివాలయాల యొక్క వర్క్ ఆశ్చర్యంతో విధంగా చర్యలు ఉండాలని ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ యొక్క SBI కాలనీకి సంబంధించిన సచివాలయానికి రావడమైంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నాం. సెక్రటరీస్తో కూడా ఒకసారి పెడతాం. అన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇంకా వాటి మీద ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు కూడా గమనిస్తాం. సో ప్రభుత్వ ఆదేశాలను తప్పగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. నంద్యాలలో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ మాధవి లలిత తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక బస్ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ ను చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు అని స్పష్టం చేశారు. ఈ సౌకర్యం 10వ తరగతి పరీక్షల కాలమంతా కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకంగా సహకరిస్తారని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆలస్యంగా కాకుండా ముందుగానే బయలుదేరాలని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారు అన్ని విధాలుగా సహాయం చేస్తారని డిఎం మాధవి లలిత తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగినది. 16/3/2026 నుంచి 1/4/2026 వరకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఒరిజినల్ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళ గ్రామం నుండి ఎగ్జామ్ సెంటర్ వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్ 9:30 అయితే 7 గంటలకల్లా బస్సు అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఆ బస్సును వినియోగించవలసినదిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉంటారు కదా, అందుకనే అవకాశం కూడా హాలిడేస్ వచ్చిన 16 నుంచి 1/4 వరకు హాలిడేస్ వచ్చినా కూడా ఆ రోజులలో కూడా ఒరిజినల్ హాల్ టికెట్ చూపిస్తే వినియోగం. నబీనగర్లోని రాయల్ పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా ఈద్ కిట్ల పంపిణీ. నంద్యాల పట్టణం నడిగడ్డలోని రాయల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధ్యక్షులు వికాజా హుసేన్ మరియు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకూబ్, కరెస్పాండెంట్ ఇషాక్ వలీ ఆధ్వర్యంలో ఈద్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జమాతుల్ ఉలుమా వల్ అయుమ్మా ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ హదీ హజరత్, నవభారత్ పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ఎండి హుసేన్ పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ యాకూబ్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా మెరుగుపడినటువంటి వారందరూ సంపాదనలు 2.5% జకాత్ రూపంలో తీసి నిరుపేదలకు తోడ్పాటు అందించడం అల్లా యొక్క ఆదేశం మేరకు మేము కూడా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపు నుంచి దాదాపు 14 ఏళ్ల నుంచి రంజాన్ తోఫా అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ రోజు మన రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 50 మందితో మొదలుపెట్టి ఈ రోజు దాదాపు 500 మంది పేదలకు, నిరుపేదలకి మరియు అవసరార్థులకు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని తోఫా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయినటువంటి హజరత్ అబ్దుల్ హదీ మాట్లాడుతూ డాక్టర్ యాకూబ్ మరియు ఇషాక్ వలీ దాదాపు 16 సంవత్సరాల నుండి ఒక రంజాన్ తోఫా పేద ప్రజలకు ఇచ్చేవారు కూడా అందరితో సమానంగా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఉద్దేశం అన్నారు. అయితే ఆదాయంలో నుంచి 2.5% జకాత్ రూపంలో తీసి పేద ప్రజలకు పంచినట్లయితే వారు కూడా సంతోషంగా ఈ యొక్క రంజాన్ పండుగ నిర్వహించుకుంటారని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహీరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మెంబర్ వి యూసఫ్ షరీఫ్, మౌలానా సాయివానీ, స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ బాషా మరియు రాయల్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు. అడ్వాన్స్ గా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటున్నాం. గత 14 సంవత్సరాల నుంచి తాహిరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాయల్ స్కూల్ అవుట్ నెక్స్ట్ నారాయణ స్కూల్ ఎన్జిఓస్ కాలనీలో మా 2 పాఠశాలల తరఫున ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి 500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పేదలను గుర్తించడంలో చిన్న లోటుపాట్లు ఉంటాయని సార్ కూడా చెప్పారు. అదే ప్రాబ్లం నేను కూడా ఇక్కడ పాఠశాల దగ్గర ఫేస్ చేశాను. కొంతమంది వెనక్కి కూడా వెళ్ళారు. సో ఎవరు కూడా అపార్థం చేసుకోకున్నట్ల మా పాఠశాల తరఫున, మా యాజమాన్యం తరఫున ఇచ్చే ఈ కిట్ ను మంచి సహృదయంతో స్వీకరించి మా అందరికి ఆశీర్వాదాలు ఇచ్చాలని, అలాగే భవిష్యత్తులో కూడా మా తాహిరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, రాయల్ స్కూల్ తరఫున ఇంకా ఉన్నతంగా మరీ
ఎక్కువ కిట్లు ఇచ్చే విధంగా దువా చేయాలని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ఎవరైతే సమాజంలో ఆర్థికంగా మెరుగుపడి వారు ఉంటారో వారందరూ వారి సంపాదనల నుండి జకాత్ రూపంలో తీసి నిరుపేదలందరికీ తోడ్పాటు అందించాలనేది అల్లా యొక్క ఆదేశం. అల్లా ఆదేశం ప్రకారం మేము కూడా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపు నుంచి దాదాపుగా 14 ఏళ్ల నుంచి ఈ రంజాన్ తోఫా అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రంజాన్ తోఫా ఇస్తూ క్రమంగా మేము 40-50 మందితో మొదలు పెట్టుకొని ఈరోజు మన రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 50 మంది వరకు పేదలకి, నిరుపేదలకి మరియు అవసరార్థులకి తారతమ్య భేదం లేకుండా వారందరి జీవితాల్లో పండగ యొక్క సంతోషం అల్లా వారికి కూడా పంచాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ తోఫాలో దాదాపుగా పండగ పూట అందరూ సంతోషంగా, అందరూ ఆహ్లాదకరంగా వారు పండగని జరుపుకోవాలని చెప్పి దాదాపు 13 రకాల ఐటంలని వారికి అందించడం జరుగుతుంది. వారందరికీ ఒకటే మనవి, ప్రతి సంవత్సరం మీకు ఖచ్చితంగా మేము అందించడంలో ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అటువంటి పొరపాట్లని మేము కావాలనే ఉద్దేశంతో చేసినవి కాకుండా మరి ఈరోజు మన రాయల్ హై స్కూల్ నందు మరి రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాం. నిజంగా మాకు మా గురువులు చెప్పినది కానీ, హదీస్లో ఉన్నది కానీ, ప్రపంచంలో మరి ఈ యొక్క మనకు ధర్మం ప్రకారంగా నిర్ణయించినటువంటి ఏదైతే సంపదనలో ఇప్పుడే మన గురువు గారు కూడా చెప్పినారు, 2.5% అనేది తీసి మన కనుక పేదలకు పంచినామంటే, ప్రతి ఒక్కరిని చేసినామంటే ఇక ఎవరు పేదవారంటూ ఉండరు అనేది మాకు చెప్పడం జరిగింది పెద్దలు. సో వారు దాన్ని అనుసరించి ఇంకోటి ఆ విధంగా చేయడం వల్ల ఆ సంపద అనేది మరి ఎవరైతే దానాలు చేసినారో వారికి అంతకంత ఇంకా ఆ అల్లా వచ్చేసి అభివృద్ధి చేస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది. నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. మడమ తిప్పని పంతం, అడుగు తప్పని గమ్యం. 16వ ఏట వైఎస్ఆర్సీపీ ప్రస్థానం. ప్రజా గుండెల్లో వైఎస్ఆర్సీపీ. 15 ఏళ్ల నమ్మకం, మరో పోరాటానికి సిద్ధం. వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడు 15 ఏళ్ల వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. కష్టాల నుంచి కోట్లాది మంది ఆశల వరకు వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల విజయ గాథ. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 2011 మార్చి 12న ఇడుపులపై సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటిన ఈ మొక్క నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన లక్ష్యంగా ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్ 2011లో వైఎస్ఆర్సీపీ స్థాపించారు. 15 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జననేతగా ప్రజలకు చేరువయ్యారు. నాటి నుండి సాగిన జగన్మోహన్ రెడ్డి పోరాటం అమోఘం, అనన్య సామాన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. అయితే నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ పాషా ఆధ్వర్యంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఎస్సీసీ మెంబర్ రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్, వైఎస్ఆర్ సర్కిల్, సాయిబాబా నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుడుతాం. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం,
ఎన్నో అధోగతులు పురోగతులు రెండింటిని చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేసినారు. వాళ్లతో చంద్రబాబు నాయుడు వంతపాడి ఇబ్బందులు పెట్టాడు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయాణం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. ఈసారి నేను మా కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ, క్యాడర్కందరికీ చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈసారి మాతో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లీడర్ కు, క్యాడర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, నన్ను మీరు క్యాడర్ కు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. మనకందరికి తెలుసు, జగన్ అన్న ఒక్క మాట చెప్పాడంటే అది అమలై తీరుతుంది అంతే. కాబట్టి రాబోయేది మన ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ పారదోలుదాం. మనమందరం సుశిక్షితుల సైనికుల లెక్క పనిచేద్దాం. అందరము కలిసి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేటాయించిన కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా ఈ ఏడాది హాల్ టికెట్లలో మార్పులు చేశారు. హాల్ టికెట్లలో గూగుల్ మ్యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే పరీక్ష కేంద్రానికి నేరుగా దారి చూపించడంతో పాటు ఆ కేంద్రం ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేశారు. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లను లీప్ యాప్, వాట్సాప్, BSc వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. విద్యార్థులకు కేటాయించిన హాల్ టికెట్లలో వారు చదివే పాఠశాల కోడ్తో పాటు పరీక్షా కేంద్రం కోడ్ కూడా ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే విద్యార్థికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో దారి తెలియజేస్తుంది. దీనివల్ల విద్యార్థులు ఆందోళన చెందకుండా నిర్దేశించిన సమయంలోగా పరీక్షా కేంద్రానికి చేరుకుంటారు. అయితే ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ అనగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు గాను విద్యార్థులు సమయం ప్రకారము పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 9:30 గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది. దానికి ఆ గంట ముందే అంటే 8:30 కల్లా విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు సక్రమంగా రాయాలని తెలియజేస్తున్నాము. సమయానికి సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు ప్రశాంతంగా పరీక్షలు చక్కగా రాయవచ్చు. ఈ సంవత్సరము ప్రభుత్వం కొత్తగా హాల్ టికెట్ నందు క్యూఆర్ స్కాన్ ఇచ్చినారు. మరియు ఇక్కడ క్యూఆర్ స్కానర్ ఇచ్చినారు. దీన్ని మీరు స్కాన్ చేసుకుంటే మీ మొబైల్లో సెంటర్ యొక్క లొకేషన్, అదేవిధంగా సెంటర్కి వెళ్ళే దారి కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి మీరు ఎటువంటి తొందరపాటు, అదేవిధంగా ఇది లేకుండా, భయం లేకుండా పరీక్షా కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకొని పరీక్షలు చక్కగా రాసి అందరూ పాస్ కావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నాను.
ఆలగడ్డ పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న భూమా ఘాట్ వద్ద కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ యువ నాయకులు జగత్ విఖ్యాత్ రెడ్డి భార్గవ్ రామ్ నాయుడు ఘాట్ కు చేరుకుని భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సేవకు జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన గొప్ప నాయకుడని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేవన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి భూమా నాగిరెడ్డి గారు చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే నిజంగా నమ్మసగ్యంగా లేదు. మరి ఈ 9 సంవత్సరాలు భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అన్నీ చూసుకుంటూ వచ్చినాము. అటు గెలుపు చూసాము, ఇటు ఓటమి చూసాము. ఓడిపోయినప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో కూడా చూసాము. కానీ ఏ పరిస్థితులు మారింది మాత్రము భూమా నాగిరెడ్డి గారు ఎంతో కష్టపడి కాపాడుకున్న గ్రూపు, కార్యకర్తలు. మరి మమ్మల్ని అరెస్ట్ చేసిన, కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మా వెన్నంటే నిల్చున్న మా క్యాడర్కి, మా గ్రూప్కి, మా కార్యకర్తలకి, మా కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు స్ఫూర్తితోనే నేను కానీ, అక్క కానీ, బావ కానీ, ఎవరైనా మా కుటుంబం అంతా ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము. ఖచ్చితంగా మాటిస్తున్నాము, వచ్చే రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు ఎక్కడున్నా కూడా గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాను. మరి అదేవిధంగా వచ్చే సంవత్సరము భూమా నాగిరెడ్డి గారిది 10వ వర్ధంతి అవుతుంది. మరి ఆ సందర్భంగా భారీ ఎత్తున ప్రోగ్రాంలు ప్లాన్ చేసి సేవా కార్యక్రమాలు కానీ, అటు కార్యకర్తలతో మమేకం అవడం కానీ ఎన్నో భారీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి భూమా నాగిరెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా మా అందరితో కూడా బతికే ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గెలిపించుకొని మళ్ళీ ఈ స్థానంకి మమ్మల్ని పెట్టినారంటే నిజంగానే అది మా అదృష్టంగా భావిస్తూ ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళకి రుణపడి ఉంటాను. వచ్చే జన్మల్లో కూడా మేమే కాదు, నా కుటుంబ సభ్యులం అందరం కూడా కార్యకర్తలకి రుణపడి ఉండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేదానికి ఆ అదృష్టం భగవంతుడు మాకు ఇవ్వాలని మరొకసారి తెలియజేసుకుంటూ, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలి. వాళ్ళు ఏదైతే ఆలగడ్డ ప్రాంతంకి, వాళ్ళ కార్యకర్తలకి, ప్రాంత ప్రజలకి కావాలని కోరుకున్నారో, చేయాలని కోరుకున్నారో అదన్నీ కూడా చేసేదానికి మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తామని మరొకసారి కార్యకర్త దేవుళ్ళకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల పద్మావతి నగర్ ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులలో పర్యావరణం, అడవుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఫారెస్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ను పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ విద్యార్థులు అడవుల ప్రాధాన్యత, వన్యప్రాణుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై రూపొందించిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు సిద్ధం చేసిన మోడల్స్, పోస్టర్లు, ప్రాజెక్టులు సందర్శకులను ఆకర్షించాయి. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా అడవుల సంరక్షణ అవగాహన ప్రదర్శించారు. అనంతరం కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించాలని అవసరం ఎంతో ఉందని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. మేధాశక్తి పెరుగుతాయని, కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి కలుగుతుందన్నారు. విద్యార్థులు పుస్తకాల్లో చదివిన విషయాలను ప్రాక్టికల్ గా ప్రదర్శించే అవకాశం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఎగ్జిబిషన్ ను సందర్శించారు. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఫారెస్ట్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ మెయిన్లీ డన్ బై అవర్ ప్రీ ప్రైమరీ కిడ్స్ అండి. సో అందరూ చాలా నీట్గా రెడీ అయిపోయి ఫారెస్ట్ థీమ్తో, అండ్ దెన్ ఫారెస్ట్ రిలేటెడ్ స్కిట్స్, ఫారెస్ట్ రిలేటెడ్ డాన్సెస్, సాంగ్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హియర్ టుడే అట్ అవర్ ఆడిటోరియం. The main purpose of forest festival is మనకు అడవి అండ్ గ్రీనరీ గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకు తెలియజేయడానికి. చాలా లెసన్స్లో, బుక్స్లో ఇవన్నీ చెప్తా ఉంటాం క్లాస్ రూమ్లో. బట్ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ వన్ థింగ్. దానికన్నా మనము బయట కూడా వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో హౌ ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ ప్లాంట్స్, ట్రీస్ and greenery around us, and how important is wildlife especially for our ecosystem అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు తెలియజేయడం.
So that's the main purpose, and it has come up very good. We have our parents support all the time. సో వీళ్ళని ఇంత అద్భుతంగా రెడీ చేసి ఇంట్లో ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా ఉండి ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్. అండ్ ఆల్ అవర్ టీచర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ supporting every event possible and making it very grand. So చిన్న ఈవెంట్స్ ని కూడా ఇంత గ్రాండ్ గా చేయడం వెనుక చాలా కృషి ఉంది. And I thank all our staff and also our parents. Thank you. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, కమిషనర్ శేషన్న ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలో శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో శానిటేషన్ సిబ్బంది ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పట్టణాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచడంతో వారి కృషి ప్రశంసనీయమన్నారు. వారి సేవలను గుర్తిస్తూ నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా శానిటేషన్ కార్మికులను సన్మానించాలని తీర్మానించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నారీలి కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన మహిళలకు గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ముఖ్యంగా శుభ్రత కార్యక్రమంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలకు సమన్వయంతో పనిచేయాలని, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వీచేసినటువంటి మా కార్మికులకు మరియు కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, అధికారులకు, అందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకు ఈ నెలనే 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా నారీ లీగ్ అనే కార్యక్రమంతో మహిళలను గుర్తించి ఈరోజు కొందరిని సత్కరించాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి నారీ దీనికి అర్హురాలే. ఎందుకనంటే తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఏదైతే ఇక్కడున్న మగవాళ్ళతో సమానంగా వాళ్ళతో పాటు కుటుంబాన్ని, పిల్లలను అందరినీ చక్కదిద్దుకొని మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటున్న ఇక్కడ ప్రతి మహిళ ఒక శక్తినే. అదైతే ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రతి చోట, ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు. ఇంకా రాణించాలి. ఇది మనకు ఊరికే రాలేదు. ఎంతో మంది మహిళలు దీనికోసం కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతున్నాం. మహిళా శక్తి ఏంటో అనేది ప్రతి రంగంలో మనం నిరూపించుకోగలుగుతున్నాం. రాబోయే కాలంలో మన ఆడపిల్లలే కాకుండా మగపిల్లలకు కానీ ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి అని చెప్పి మరీ పోషిస్తే రాబోయే కాలంలో ఇంకా బాగుంటుందని ఇక్కడున్న ప్రతి తల్లిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న మహిళలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా ప్రతి దాంట్లో సాధించే ఓర్పు, సహనము. ఎందుకనంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని చెప్తారు. కాబట్టి మన గౌరవం ఎక్కడ తగ్గకుండా ఫస్ట్ చూసుకోవాల్సింది మనమే. అది పిల్లల దగ్గర కానివ్వండి, భర్త దగ్గర కానివ్వండి, మనం పనిచేసే చోటు కానీ మనం ఎక్కడ మన గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉంటే మనము ఎంత దూరమైనా ఏ వరకైనా సాధించగలుగుతామని ఫస్ట్ మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనను ఇక్కడ ఎవరిని మనము ఎక్కువ తక్కువ లేదు. ప్రతి ఒక్కరము భార్య భర్త జోడెద్దులు వంటి వాళ్ళు. అంటే కుటుంబాన్ని ఇద్దరు కలిసి చూసుకుంటూనే అది బాగుంటుంది. ప్రతి చోట మహిళల్ని గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ప్రతి మహిళ ఇంకా ఉన్నత శిఖరాలకు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతరను గ్రామ పెద్దలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి ప్రజలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి జాతరలో పాల్గొన్నారు. మొక్కుబడులు ఉన్న భక్తులు బోనాలతో తమ ఇళ్ల నుంచి బయలుదేరి పెద్దమ్మ తల్లికి సమర్పించారు. జాతర సందర్భంగా కళాకారులు చెక్క భజనతో పాటు చింతామణి నాటక ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ముందుగా రాత్రి రజకులు పెద్దమ్మ తల్లిని కూర్చోబెట్టేందుకు రథిని మరియు పందిరిని అందంగా అలంకరించారు. అనంతరం కుమ్మరి మద్దులేటి అమ్మవారి విగ్రహాన్ని ఎంతో చక్కగా రూపొందించారు. గౌడు వారి ఇంటి నుండి కళ్ళు కుండలు, రెడ్డి వారి ఇంటి నుండి పూల గజమాలతో సంప్రదాయ ఆచారాలు పాటిస్తూ జాతరను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముందుండి నిర్వహించారు. ఇది మా పెద్ద కుటుంబం, లక్ష్మీపురం శంకరయ్య గారి కుటుంబం. ఈ ఊరు టంగుటూరు మా ఊరు. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి దేవర చేస్తున్నారు.
ఇది ఊరు ఆచారమే కాదు, మా ఇంట్లో కూడా ఒక ఆచారం అయిపోయింది. ఈ దేవర పెద్ద పండగలాగా చేసుకుంటాం మా ఇంట్లో. ప్రతి ఒక్కరు, మా మామయ్య గారికి 7 మంది పిల్లలు, 4 ఆడబిడ్డలు, 3 అబ్బాయిలు, అందరం కలుస్తాం ఇక్కడ. అలానే ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరం కలుస్తూ ఉంటాము. ఇది నిజంగా చాలా పెద్ద పండగ మాకు. ఈ దేవర అనేది పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో పాటు మాకు ఒక కల్చర్ని కూడా అలవాటు చేస్తుంది. ఈ కల్చర్ మేము పాటిస్తూ మా పిల్లలకి కూడా తర్వాత కూడా పిల్లలు కూడా ఫాలో అవుతూ భయం, భక్తి, జీవితం అంటే ఏంటి అలాంటివన్నీ కూడా పెద్దల్ని చూసి నేర్చుకుంటాము, ఊరిని చూసి నేర్చుకుంటాము, దేవుళ్ళని చూసి నేర్చుకోవాలి మనము. సో ఈ ఆచారం ఇలానే రావడం చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము స్టార్ట్ చేసాము దేవర చేయడం అనేది. మా కుటుంబంలో కూడా చాలా మంది దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ దేవర చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మాతో పాటు అందరూ కూడా బాగుండాలి, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు చేయబట్టి మేము 60 ఏళ్ళు అయింది సంవత్సరం చేయబట్టి. పిల్లలు 10 ఏళ్ళ వయసు నుంచి చేస్తున్నాయి. మా నాయన చేస్తానే, మా నాయన పెద్ద వెంకట, మా నాయన చేస్తాను. మా ఆయన నేనే చేసుకుంటే బడికి పోకుండా ఇదే తిరుగుతాడు ఆయన. మంత్రి కదా మరో నా కొడుకు మధు కూడా వచ్చి ఇప్పుడు మాకు ఈ గుండ మాకు చాలా ఎప్పుడైతే పెరిగిపోయింది. 4 జిల్లాలు తట్టింది. ఎక్కడ పోయినా మాకు ఈ గుండ మాకు ఆధారం బాగానే వచ్చింది. నంద్యాల జిల్లా మొత్తం, నంద్యాల జిల్లా చేసినాం, కర్నూలు జిల్లా చుట్టుపక్కల జమనమూడి చేసినాం, అంటే ఇది మైలవారం చేసినాం, బొల్లారం చేసినాం, కాకిరాపల్లి చేసినాం. మొత్తం ఈ ప్రాంతం అంటే మొన్న కర్నూలు దగ్గర బ్లాక్ అండ్ కూసులు చేసినాం. మద్దిలేటి కుమార్ మద్దిలేటి. 5 మంది, 2 కొడుకులు, 3 బిడ్డలు. మీ కుమారులు కూడా మీకు సాయం చేస్తుంటారా? చేస్తుంటారు. ఏం పేరు వాళ్ళ పేరు? మధు, మోహన్, మళ్ళీ మనోడు కూడా మీ మనవాళ్ళు కూడా మీకు సాయం చేస్తున్నారు. అలాగే మా ఊర్లో పాడి పంటలు బాగా పండుతాయండి. ఎందుకంటే అంత పెద్దమ్మ తల్లి దయ. ఇప్పుడు ఇట్లా కాదండి, పూర్వం నుంచి ఇలా పెద్దమ్మ జాతర చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆచారాలు ఉన్నాయండి. ఈ ఆచారాలలో నేను రాత్రి గమనించింది ఏమంటే, ఇక్కడ ఉండే రజకులు పెద్దమ్మ తల్లికి కోడలుగా అనుకొని వాళ్ళు రతి చేస్తారండి ఇక్కడ. తర్వాత పందిరి కూడా రజకులే చేస్తారు. తర్వాత కుమ్మరి మద్దిలేటి గారు పెద్దమ్మ అమ్మవారిని చాలా చక్కగా రూపొందించారు. తర్వాత గౌడు వాళ్ళు వచ్చేసి కళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడపిల్ల అని చెప్పి భావించి వాళ్ళు కళ్ళు తీసుకొస్తారండి. అలాగే ఈ ఊర్లో ఉండి రెడ్డి గారు వచ్చేసి పూల గజమాల తీసుకొస్తారండి. ఈ విధంగా వాళ్ళ ఆచారాల ప్రకారం ఇక్కడ పెద్దమ్మ తల్లికి ఘనంగా జాతర జరుపుతుంటారు. ఈరోజు పెద్దమ్మ తల్లికి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకునేందుకు వారి అందరికీ పెద్దమ్మ తల్లి వారికి అందరికి బాగుండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలో ప్రజలకు సులభంగా ఆధార్ సేవలు అందించేందుకు మున్సిపల్ అధికారులు సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న పట్టణంలోని ఎస్బీఐ కాలనీ 6వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ అక్కడ ప్రజలు లేకపోవడాన్ని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేకంగా సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని, అయితే అక్కడికి ప్రజలను తీసుకురావడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఆధార్ కేంద్రం ఉన్నప్పటికీ ఎందుకు ప్రజలు రావటం లేదు, ఎందుకు సరైన అవగాహన కల్పించడం లేదు అంటూ సిబ్బంది నిలదీశారు. ప్రత్యేకంగా విద్యార్థులు, వృద్ధులు ఆధార్ సవరణలు చేయించుకోవాల్సిన ప్రజలకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కమిషనర్ తెలిపారు. అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజలకు ఈ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, వార్డులో ప్రతి ఇంటికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వచ్ఛ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధార్ అప్డేషన్ సెంటర్స్, ఆధార్ సెంటర్లు రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా మున్సిపాలిటీ తరఫున ఒక 6 సెంటర్లను
మళ్ళీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు షెడ్యూల్కు అనుగుణంగా పెట్టాం. ఈ నెల 8 నుంచి రేపటి వరకు 13 వరకు 6 సెంటర్లను అదనంగా పెట్టాం. ఈ యొక్క ఆధార్ అప్డేషన్ సెంటర్స్లలో 0 నుంచి 5 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ న్యూ ఎన్రోల్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా, ఒకవేళ అవ్వకపోతే కనుక వాళ్ళకు కూడా న్యూ ఎన్రోల్మెంట్ ఉంటుంది. అప్ టు 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు జూన్ మాసం వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత 16 టు అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు అది న్యూ ఎన్రోల్మెంట్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఆధార్ కార్డు ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా కరెక్షన్స్, నేమ్ కరెక్షన్ కానీ, అలాగే స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ ఫోటో కానీ, అడ్రస్ కానీ, ఇలాంటివి ఆధార్ సంబంధించినటువంటి ఎనీ రీప్లేస్మెంట్ కరెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తాం. ఈ విషయాన్ని గమనించుకోవాలి. రేపటి వరకు ఇవి ఉంటాయి సార్. అంతేకాకుండా మళ్ళీ ఈ నెల 23 నుంచి 4 రోజులు అంటే 27వ తారీఖు వరకు మళ్ళీ అగైన్ స్పెషల్గా పెడుతున్నాం క్యాంప్స్. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేటువంటి స్కీమ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి. సో తల్లికి వందనం, లేకపోతే విద్యా దీవెన లాంటి స్కీమ్స్కు ఎలిజిబిలిటీ అవ్వాలంటే కనుక ఈ యొక్క ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ, ఆధార్ అప్డేషన్ లేని ఆధార్ కార్డు ఉంటే కనుక స్కీమ్కి ఎలిజిబిలిటీ సులువుగా వస్తుంది. దీన్ని ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని మున్సిపాలిటీ వాళ్ళు పెట్టేటువంటి స్పెషల్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రికార్డులు పరిశీలించిన కమిషనర్ శేషన్న. నంద్యాలలో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాలలో ప్రతి పేద ముస్లిం కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలి. రంజాన్ ఈద్ కిట్లు పంపిణీ చేస్తున్న గాజా హుసేన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతం. నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. పదో విద్యార్థుల హాల్ టికెట్ పై గూగుల్ మ్యాపింగ్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు. పరీక్షా కేంద్రానికి దారి చూపించే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు. ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి వర్ధంతి ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. నాన్న లోటును మరవలేము, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులలో పర్యావరణం, అడవుల పరిరక్షణపై అవగాహన. ఫారెస్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన డైరెక్టర్ కళ్యాణ్ కుమార్. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ. చైర్పర్సన్ మహబూనిసా.
నంద్యాల జిల్లా టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర. గ్రామంలో పండుగ వాతావరణం. నంద్యాలలో ప్రజలకు సులభంగా ఆధార్ నమోదు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.